వార్ 2 వర్సెస్ కూలీ ఆల్రెడీ 100 రోజులు ఉంది ఇంకా బయలుదేరడానికి అంటూ కూలీ ప్రచారం మొదలుపెట్టాడు. అండ్ మోరోవర్ కూలీ ఒక మంచి ఫ్లేవర్డ్గా నానా రకాల ఆర్టిస్టులు అంటే అన్ని వుడ్ల నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు, చాలా బాగా వస్తుంది మూవీ. సరే వార్ 2 టీజర్ వచ్చింది. టీజర్ మీద కూడా పెద్ద ఎఫెక్ట్ కూడా ఏం పట్టలేదు. అంటే ఎన్టీఆర్ అభిమానులు అంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేయడం అది ఇది ఈ టైప్లో కూడా ఏం జరగట్లేదు. సో August 14th రిలీజ్ కాబోతున్న 2 మూవీల్లో ఏ మూవీది పై చేయవచ్చు అండ్ ఎలా ఉండొచ్చు? అంటే కూలీకి సంబంధించి అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ఇక్కడ సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా మార్కెట్ కోసం వెంపర్లాడుతున్నటువంటి సినిమా అది. అవునండి. అలాగే సౌత్ ఇండియన్ మార్కెట్ను స్ట్రెంగ్థెన్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వాళ్ళు. రెండో వైపు వార్ 2 వచ్చేసి అది బాలీవుడ్ ప్రోడక్ట్. అవును, బాలీవుడ్ ప్రోడక్టు అది కూడా సౌత్ ఇండియన్ మార్కెట్ను స్ట్రెంగ్థెన్ చేసుకోవడం అనే స్కీమ్లో భాగంగా ఎన్టీఆర్ని వాళ్ళు కలుపుకున్నారు. అవును కలుపుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్కి నెగిటివ్ ట్రోల్ జరుగుతుంది ఆ సినిమాకి సంబంధించి. ఎస్ సార్, దట్స్ వాట్. ఆ నెగిటివ్ ట్రోల్లో ఏంటంటే అతనికి ఏమాత్రం ఉపయోగం లేదు, అనవసరంగా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాడు అయినా. అంటే సోలోగా 1000 crore క్లబ్లోకి వెళ్ళే కెపాసిటీ ఉన్న హీరో ఎందుకు ఇంకొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనేది మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎన్టీఆర్ ఒక అడుగు వెనక్కేసినట్టుగా భావించాలా దాకా వెళుతోంది ఈ చర్చ. కానీ ఎన్టీఆర్ వ్యూహం ఏంటి? ఆయన ఎప్పటివరకు బాలీవుడ్ హిందీ మార్కెట్లో ఆయన ప్రజెన్స్ సౌత్ ఇండియన్ సినిమాల నుంచే ఉంది. కాబట్టి హిందీ బాలీవుడ్ లేదు, స్ట్రైట్ బాలీవుడ్ సినిమా ఒకటి చేయాలి. చేయటానికి యశ్రాజ్ చోప్రా ఫిల్మ్స్ నుంచి బాగుంటుంది, అందుకని ఆయన యాక్సెప్ట్ చేశాడు దాన్ని. రెండోది క్యామియో అన్న పద్ధతిలో ప్రచారం జరిగింది మొదట, కానీ ఇప్పుడు ఆ గ్లిమ్సెస్ రిలీజ్ అయిన తర్వాత సీరియస్ రోల్ కంటిన్యూ అంటే త్రూఅవుట్ సినిమా ఉండే క్యారెక్టర్లా కనిపిస్తుంది ఎన్టీఆర్. కాబట్టి ఆ మేరకు తను ప్రెజెన్స్ ద్వారా సినిమాకి ఏదో ఉపయోగం జరుగుతుంది, ఆ జరగటం ద్వారా ఆయన బాలీవుడ్ని అట్రాక్ట్ చేయగలుగుతాడు. చేస్తే ఇంకో 3-4 ఆఫర్లు వస్తాయి. అయినప్పటికీ ఇప్పుడు 2 సినిమాలు ఆల్రెడీ అతని వెనకాల ఉన్నాయి. ఒకటి ప్రశాంత్ నీల్ సినిమా ఉంది, దాంతోపాటు దేవరా 2 ఉంది. ఈ 2 సినిమాలని పక్కన పెడితే ఆయన బాలీవుడ్ సినిమాల్లో సీరియస్గా నటించాలని అనుకుంటున్నాడు. అక్కడే సోలో హీరోగా అట్నుంచి చేసి సౌత్ మార్కెట్ని తనకున్నటువంటి అడ్వాంటేజ్గా మార్చుకుని తద్వారా సినిమా రెవెన్యూ అంటే 1500 కోట్ల వరకు సినిమాని లాక్కెళ్ళగలిగిన కెపాసిటీ ఉంది అతనికి అనేది దేవర సినిమా ప్రూవ్ చేసింది. దేవర అనేది నిజానికి RRR కంటే ముందు అనుకున్నటువంటి సబ్జెక్ట్. RRR తర్వాత ఇతను మార్కెట్ పెరిగిన రేంజ్లో దాన్ని 2 భాగాలుగా చేసి కొంత గందరగోళం చేయడంతో దాని రెవెన్యూ ఇబ్బంది పడింది. 700 కోట్ల దగ్గర ఆగింది ఆ సినిమా. అది కూడా ఎన్టీఆర్ ఇమేజ్ మీద వచ్చినటువంటి వ్యవహారమే, అది కథ మీదో సినిమా మీదో వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఎన్టీఆర్ భుజాల మీద నడిచినటువంటి సినిమా అది. అందుకని అలాంటి కథతో అలాంటి టాక్ వచ్చినటువంటి సినిమా చేసినప్పటికీ 700 వచ్చిందంటే ఎన్టీఆర్తో ఒక ప్రాపర్ స్క్రిప్ట్ పడితే కనీసం 1200 దాకా వస్తాడు అనేది ఒక అభిప్రాయం ఆల్రెడీ ఉంది ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు ఒక బాలీవుడ్ వెంచర్ చేసేసి 2-3 బాలీవుడ్ వెంచర్లు చేయడం ద్వారా ఆ మార్కెట్ని స్థిరీకరణ చేసుకొని ఈ ప్రశాంత్ నీల్ సినిమా ద్వారా సోలో హీరోగానే వస్తున్నాడు ఆయన. ఈ సోలో హీరోగా వస్తున్నటువంటి సినిమాతో ఈ 1000 కోట్లు దాటి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ 1500 కోట్లతో అల్లు అర్జున్ ఉన్నాడు అక్కడ. దాన్ని బీట్ చేయాల్సినటువంటి ప్రోగ్రాం ఉంది. దీనికి హిందీ మార్కెట్లో తనని తాను స్థిరపరచుకోవడం అవసరం ఆయనకి, అందుకని చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. దీన్ని ఆధారం చేసుకుని ఆయన మీద నెగిటివ్ ట్రోల్ ఈ మధ్య రకరకాలుగా జరుగుతోంది. ఆయన ముస్లిం అని మొన్న ఒక ట్రోల్ జరిగింది మొన్నటి వరకు. అవును, ఇలా రకరకాలుగా తనని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంటర్నెట్ బేస్లో, ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద. దీన్ని వదిలిపెట్టేశాడు ఆయన. పొలిటికల్గా కూడా దాడులు జరుగుతున్నప్పటికీ వదిలిపెట్టేసి తన కెరియర్ మీద ఫోకస్ చేసి వెళ్తున్నాడు. ఇది ఆ సినిమాకు సంబంధించి. రెండో వైపు రజనీకాంత్ గారి సినిమా, దీనిలోకి చాలామందిని తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్ద తారల పేర్లు వినిపించినాయి. నాగార్జున, బాలకృష్ణ ఇలాంటి పేర్లన్నీ ఎవరైనా ఉండుండొచ్చు, ఎవరికి అధికారిక సమాచారం కాదు. కానీ అంటే నాగార్జున ఉన్నాడు కదా సార్, ఆల్రెడీ నాగార్జున ఉన్నాడు, ఉపేంద్ర, సత్యరాజ్ ఉన్నాడు, సత్యరాజ్ మలయాళీ స్టార్ అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ
మన మంజుమల్ బాయ్స్ లో చేశాడుగా ఆయన ఉన్నాడు లేదు, బాలకృష్ణన్ కూడా లాక్కొస్తున్నారనే మాట వినిపిస్తోంది కదా ఇందులో. ఇలా రకరకాల పేర్లు స్పెక్యులేషన్ లో ఉన్నాయి. అవునండి, కూలీ. అంటే కూలీకి సంబంధించి వాళ్ళు గ్రాండ్ గా దాన్ని సౌత్ ఇండియన్ మార్కెట్ ని ఎట్లాగైనా క్యాప్చర్ చేయాలి. దట్టు డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా. లోకేష్ కనకరాజు హిందీ మార్కెట్ ని ఆటోమేటిక్ గా రజనీకాంత్ ఇమేజ్ మీద నడపచ్చు అనేది వాళ్ళ వ్యూహం. అవును. అంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి ప్రోగ్రామ్ ఏం మారిందంటే మార్కెట్ ఎక్స్పాన్షన్ లో భాగంగా బాలీవుడ్ వాళ్ళు ఎందుకు ఎన్టీఆర్ని యాప్ చేసుకున్నారు అంటే వాళ్ళకి పైనుంచి కిందకి రావాల్సిన అవసరం వాళ్ళకు ఉంది, కింద నుంచి పైకి వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకుంది కాబట్టి వాళ్ళని కలుపుతున్నారు. ఇప్పుడు అనుపమ్ ఖేర్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇక్కడ అక్కడ కూడా రోల్స్ దొరుకుతున్నాయి. అవును అవును. ఇదే క్రమంలో విజయ్ సేతుపతి ఇప్పుడు హాట్ ప్రాపర్టీగా మారాడు అన్ని భాషల్లోనూ. మారడానికి కారణం కూడా మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామే. ఇలా చాలామంది ఈ టైంలో కోట శ్రీనివాసరావు లైన్లో ఉంటే ఆయన డెఫినెట్గా బోల్డ్ అవకాశాలతో అన్ని భాషల్లోనూ చేసేవాడు. ఆయన అసలు పరభాష అన్నట్లందరూ తెగ వచ్చేస్తున్నారని బాధపడే ఆర్టిస్ట్ ఆయన కూడా తమిళ్లో చేశాడు కదా. అవును, చేశాడు, తమిళ్లో చేశాడు. అవును. లక్ష్మీ నరసింహ సినిమా ఉంది అండి బాలకృష్ణది. ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ స్వామిలో విలన్ కోట శ్రీనివాసరావే కదా. అండ్ రంగం సినిమాలో కూడా విలన్ కోట కాబట్టి ఆయనకి ఆ కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది. ఆయన వర్మ గారి డైరెక్షన్ లో హిందీలో అమితాబ్ తో చేశారు. అవును, సర్కార్ లాంటి సినిమాలు. అవునండి, అవును. కాబట్టి అది ఉంది. ఇప్పుడు ఇంకా అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు అడ్డుగోడలు తొలగిపోయినాయి. గోడలు తొలగిపోయి మార్కెట్ కోసం లోకల్ ఆర్టిస్టులకి ఏదో క్యారెక్టర్ లో రోప్ చేస్తున్నారు. అవునండి. అందులో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆ మధ్య ఒక హాలీవుడ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. అందులో RRR లో జంతువులతో బయటకు వచ్చేటప్పుడు అతని ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, అదంతా ఒక సినిమా చేయాలనే కోరిక ఉంది నాకు అని అన్నాడు. ఇలాంటి అంటే అది కూడా మార్కెట్ స్ట్రాటజీలో భాగమే. ఇండియన్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ నోన్ ఫేస్గా ఎన్టీఆర్ని చూశాడు ఆయన. పెడితే ఇండియన్ మార్కెట్ నుంచి మనకు మంచి రెవెన్యూస్ వస్తాయనే అభిప్రాయంతో మాట్లాడాడు. అంతే. అలా మార్కెట్ విస్తరణ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో అంటే కంపారిటివ్లీ కూలీ అండ్ వార్ 2, కూలీ ఇంకా మెయిన్ టీజర్ కానీ ట్రైలర్ కానీ రాలేదు. వార్ 2 వచ్చేసింది. మరి ఇప్పుడు ట్రైలర్ ఏమైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి. వార్ అంటే అడ్వాంటేజ్ ప్రస్తుతానికి ఆ సినిమాకి ఉంది. దేనికి? వార్ 2కి ఉంది. కంటెంట్ మీద ఆధారపడింది. ఇప్పుడు రజనీకాంత్ హిందీ మార్కెట్ని ప్రభావితం చేసేటువంటి కండిషన్లో లేడనేది ఆల్రెడీ ప్రీవియస్ సినిమాలు ప్రూవ్ చేసినాయి. అవునండి. సౌత్ ఇండియన్ మార్కెట్ని ఆయన బలంగా నిలబెట్టుకోగలుగుతున్నాడు, అది నడుస్తుంది. కానీ హిందీ మార్కెట్ పెద్దది. ఆ ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్కి రజనీకాంత్ని కంపేర్ చేస్తే అతనే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు అనిపిస్తోంది. ఎన్టీఆర్ ఇద్దరున్నా కూడా, కేవలం ఇద్దరే ఉన్నా. సౌత్ ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు, హిందీ మార్కెట్లో కూడా ప్రభావం చూపించగలిగినటువంటి నటుడుగా అతనికి ఒక ముద్ర ఉంది. ఓకే అండి. కాబట్టి హృతిక్ రోషన్ యాడెడ్ ఫ్లేవర్ అవుతాడు అక్కడ, అంతే తప్ప మెయిన్ కాదు. అయితే అది అలా జరిగితే, అది కనుక వర్కౌట్ అయితే దీనికంటే అది ఎక్కువ రెవెన్యూ కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా పోటీలో రజనీకాంత్ ఏదైనా మిరకిల్ జరిగి ముందుకు వచ్చేస్తే తప్ప ఎన్టీఆర్కే అవకాశం ఉంది. రైట్ సార్, చూద్దాం. ఆగస్ట్ 14కి పోటా పోటీ మీద ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.